మన వాళ్ళంతా వాస్తు కూడా డీజెల్లాగో విపరీతంగా ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్ళిపోయింది. ఆ వాస్తులో కూడా ఎట్లా ఉంటుంది, ఒకళ్ళు ఇలా చెప్తే రెండో వాడొచ్చి ఇంకో వాస్తు శాస్త్రజ్ఞుడు మహానుభావుడొచ్చి, "అయ్యో! అదంతా తప్పు. అసలు ముందర ఆ గోడ పడగొట్టండి" అంటాడు. అంతకుముందే ఎవరో వచ్చి ఈ గోడ కట్టమంటారు ఒకళ్ళు. ఇంకోయన వచ్చి పడగొట్టమంటాడు. చివరికి ఇలా చేసేటప్పటికి ఏమవుతుంది, ఒకళ్ళ విరుద్ధంగా ఇంకోళ్ళు చెప్తున్నారట. సో, ప్రజలకి ఏమవుతుందంటే శాస్త్రం మీదే విలువ కోల్పోతున్నారు చివరికి. అసలు ఈ శాస్త్రమే లేదనేస్తారు కానీ శాస్త్రాన్ని తప్పు కాదు ఇప్పుడు. చెప్పేవాళ్ళు సరిగ్గా లేకపోవటం అనమాట. అండ్ ఏది కూడా ఇందాక నేను చెప్పినట్టు అసలు వాస్తు అనేది వసతి అనే దాని నుంచి వచ్చింది మనకి. వసతిగా గాలి అన్నీ ఆడుతుంటే అసలు ఇప్పుడు ఈ ఇన్ని శాస్త్రాలు కానీ 50 ఏళ్ల క్రితం ఎవరు చూస్తారు ఇళ్లలో మన వాళ్ళు మన ఊళ్ళల్లో ఇప్పుడు వచ్చేసినట్టు. అండ్ నిజంగా వాస్తు ప్రకారం ఒక జీవితం కనుక పూర్తిగా బ్రహ్మాండంగా మారిపోతుంది అనుకుంటే ఎంతో ధనవంతులంతా బ్రహ్మాండంగా ఆయన వాస్తు ప్రకారం వీళ్ళే కట్టిస్తారు. మరి వాళ్ళందరూ సుఖంగా ఉన్నారా? వాళ్ళందరూ కూడా ఏదో కష్టాలు పడుతూనే ఉన్నారు. ఎన్ని రకరకాల కష్టాలు పడుతున్నామని మనమే చూస్తున్నాం. కొన్ని వందల కోట్ల నుండి బ్రహ్మాండమైన భవంతులు 100% వాస్తుతో నిర్మించుకుని ఉన్నా కూడా పడుతున్నారు కదా. అంటే ఏంటి, మన పూర్వజన్మ కర్మ ఫలాలు బట్టే మన జీవితం, మనం చేసుకునే పాపపుణ్యాలు ఈ జన్మలో మనం ఎంత ధర్మంగా ఎలా ఉంటున్నాము అన్న బట్టి మన జీవితం గడుస్తుంది. కానీ ఇది పూర్తిగా ఎందుకంటే ఎంత వీక్ అయిందంటే సత్యం గారు, కొంతమంది ఆ మధ్య ఒకళ్ళు వచ్చారు మా ఇంటికి. ఆయన ఎంతో కష్టపడి ఒక లోన్ తీసుకుని ఫ్లాట్ కొనుక్కున్నాడు. చిన్న ఉద్యోగం పాపం, ఏదో టీచర్లు చేసుకుంటూ అది వాస్తవ వరకు చూపించాడు, బాగానే ఉంది ఉన్నారు. ఒక 2 నెలలు అయ్యేటప్పటికి 2 నెలలు 4 నెలలు అయ్యేటప్పటికి ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో ఇంటికి వచ్చారు. ఆయన కసిపు అవగానే ఇది ఇలా అప్పుడు ఉండకూడదు, అసలు ఇక్కడ ఈ ద్వారం ఉండకూడదు, దీనివల్ల మీరు కష్టాలు పడతారు, దానివల్ల ఇట్లా పడతారు అనేటప్పటికి వీళ్ళకి ఎక్కడ లేని బాధ పడుతుంది మనసులో. ఎందుకంటే మనసు పీకటం అనేది ప్రారంభిస్తే ఎంత కష్టం అది. వాళ్ళు రావటం చూపించుకుని వచ్చారు. బట్ ఈయన లేదు లేదు అసలు ఆ చెప్పిన ఆయన ఎవరో అసలు వేస్ట్, నాకు తెలుసు వాస్తుశాస్త్రం, ఇవన్నీ ఇక్కడ ఉండకూడదు, ఈ పైన మీరు అదైతే పెట్టారు అది అక్కడ ఉండకూడదు, అసలు ఇక్కడ ఈ కబోర్డ్స్ అని మీరు టీచ్ చేసాలి, ఇట్లా మొదలుపెట్టాడు వీళ్ళు. సో వాళ్ళు నా దగ్గరికి వచ్చి గాలి పెట్టి, ఏంటంటే మేము ఎంతో కష్టపడి లోన్ తీసుకుని ఏదో కొనుక్కుంటే ఇన్నాళ్ళకి ఇలా అవుతుంది. అండ్ అలాగే ఆ రోజు సాయంత్రం నేనేమో బాత్రూమ్ నుంచి వెళ్తుంటే జారిపడ్డా, నేను ఏమో వాస్తు బాగాలేదు అందుకని నేను జారిపడ్డాను ఇక్కడ. వెంటనే మనం అన్వయించుకుంటాం. మన మనుషులు ఉన్న వీక్నెస్ ఏంటంటే ప్రతిదానికి ఇదేదో అన్వయించుకుంటాం వెంటనే. అదే గనక ఆ రోజు జారిపడ్డాడు కదా, ఈయన కనుక ఆ రోజు రాకపోతే వాళ్ళ ఇంటికి దీనివల్ల జారిపడ్డాను అనుకోడు, ఏదో నీళ్ళున్న తడిని జారిపడ్డాను అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఈయన పొద్దున్న అన్నాడో దానికి అన్వయించుకుంటాడు, ఇది ఇక్కడ ఇంట్లో వాస్తు సరిగా అందుకు నేను జారిపడ్డాను అనుకుంటాను. మనుషులు ఏంటంటే ఈ బలహీనత వల్ల పాపం కొంతమంది నాకు చెప్తుంటారు, మాకు ఇప్పుడు ఏంటి ఆయనకు అనిపిస్తుందట, ఇంత కట్టించుకున్నాను కానీ నాకు ఎందుకు ఉండబుద్ధి కావట్లేదండి, ఏమో ఇంకా ఏం కష్టాలు పడతామేమో, వెళ్ళిపోదాం అని ఉందండి, రెంట్కి వెళ్ళిపోదాం అని ఉందండి. ఇంత కష్టపడి ఇంత చేసుకుని నువ్వు దాంట్లో ఉండలేకపో. ఏంటంటే అందుకు నేను చెప్తున్నా బాబు, అంత అస్సలు మీరు భయపడకండి. వాస్తు అనేది బేసిక్గా మీరు ఏదో, నేను ఒక్కటి అందరికీ చెప్తాను, ఎవరినైనా నన్ను ఇలా అడిగినప్పుడు, నేను ఈ డైరెక్షన్లో ఇంత ఇదిగా మీకు అక్కర్లేదు, మీ ఇంటికి ఈశాన్యంలో ఏది ఉందో చూసుకోండి. ఈశాన్యం వైపు కనుక ఎప్పుడు దుమ్ము ధూళి అది లేకుండా ఉంటే అది ముఖ్యం ఇంటికి. ఎందుకంటే ఈశాన్యం భగవంతుడి ప్రదేశం కాబట్టి అక్కడ కొంతమంది ఏదో టాయిలెట్ పెట్టడమో తెలియకుండా అది అలా, లేకపోతే ఏం చేస్తున్నారు తీసుకెళ్ళి డస్ట్బిన్ని పెట్టడం అట్లా చేస్తారు. ఈశాన్యం కనుక సక్రమంగా ఉంటే అసలు సగం వాస్తు బ్రహ్మాండంగా ఉంటుంది ఇంటికి. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా పూర్తిగా వాస్తే మార్చేస్తుందని లేదు. ఎందుకంటే కొంతమంది ఏ నమ్మకం లేని వాళ్ళు వీళ్ళు వాళ్ళ జీవితాలు బాగా గడవట్లేదా. సో ఏదైనా కూడా మన వాళ్ళు అంటారు అతి సర్వత్ర వర్జేయత్ అని, అతిగా పెట్టుకోకుండా ఎక్కడ దాకా తీసుకోవాలో అక్కడ దాకా బేసిక్గా ఉన్నాయి, బాగున్నాయి.
అంతేగాని ప్రతిదానికి మీకు జరుగుతున్న ప్రతిదానికి దాన్ని ఆపాదించుకోకండి. ఆపాదించుకుని ఏమవుతుంది, మన సుఖశాంతిగా మనశ్శాంతిగా ఉండలేం మన ఇంట్లో ఇంత కష్టపడి కట్టుకుని. అది అంత దాకా వెళ్ళకూడదు అనమాట. అలాగే ఈ జాతక విషయంలో కూడా ఇప్పుడు వాళ్ళు పుట్టిన పిల్లల్ని ఆ మధ్య ఎవరో నా దగ్గరికి వచ్చి చూస్తే వచ్చారు, వాళ్ళకి పాపం లేక 10 ఏళ్ళకి వాళ్ళకి సంతానం కలిగింది. ఏం బాబు ఎంతో సంతోషపడాలి కదా, ఏదో ఫలానా నక్షత్రంలో పుట్టాట. ఇంకా ఆయన నా దగ్గరికి వచ్చి ఏదో 10 ఏళ్ళ సంతానం మాకు ఇన్నాళ్ళకి అనుకుంటే ఈ నక్షత్రంలో పుట్టాడండి, ఈ నక్షత్రంలో అది కూడా అష్టమ రోజు పుట్టాడండి, ఇంక అన్ని కష్టాలే వస్తాయండి, ఈ నక్షత్రం పుట్టండి అని ఆయన అలా అలా అని చిన్న ఆ పసిపిల్లాన్ని పుట్టుకుని ఇలా అనుకుంటే ఆ తల్లి ఎంతో శోభిస్తుంది. అసలు ఎలా ఎప్పుడూ కూడా ఒక నక్షత్రం వల్ల కానీ ఒక తెరి వల్ల కానీ మనం ఎప్పుడు ఎవరిని దూషించకూడదు, ఎవరిని అనుకోకూడదు. ఇప్పుడు ఇందాక చెప్పానే ఇన్ని నక్షత్రాల్లో ఇప్పుడు మొన్న ఎక్కడో చెప్పాను, శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి నక్షత్రం కదా, అలానే శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ విష్ణుమూర్తిలా ప్రవర్తిస్తున్నారా? మనకి లేదు కదా. అలా హనుమంతుడి నక్షత్రంలో పుట్టిందనుకో, స్వాతి నక్షత్రంలో పుట్టిన నరసింహస్వామి అనుకుందాం, అందరూ అంత 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 దేవతాంశలతో పుట్టినట్టు ఉన్నారు మనకి. సో నక్షత్రానికి సంబంధించి అలాగా అపోహలు పెట్టుకుని పిల్లవాళ్ళని దూషించటం, ఆ తల్లి ఎంత బాధపడుతుంది. లేక పిల్లాడు పుట్టినందుకు నువ్వు సంతోషించాలి కానీ లేదండి వీరి పుట్టగానే నష్టజాతకుడు అయ్యాడు. అసలు నష్టజాతకుడు అనేది ఎక్కడ మనం ఆ పదం వాడకుండా నడితే, బికాజ్ ఏ పిల్లవాడు నష్టజాతకుడు అవ్వడు. ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మనవాడు. చాలామంది అంటుంటారు మీరు పుట్టగానే తండ్రిని కోల్పోయాడు, అప్పుడు మేము చూస్తుంటాం కదా మనం, మేము చాలా నష్టజాతకుడండి అన్నాడు. అయినా ఇదంతా కూడా పిల్లవాడు మనకి పుట్టడం కానీ నువ్వు తండ్రి అవ్వటం కానీ రుణానుబంధాల వల్లే తప్పితే నీ ప్రారంభ కర్మకి వాడి ప్రారంభ కర్మకి సంబంధమే లేదు. వాడు పుట్టడంతో పాటే తండ్రి కోల్పోవడం అనేది జరగదు. తండ్రికి అప్పటితో ఆయుష్ తీరింది, ఆయుష్ వెళ్ళిపోతాడు కానీ దీనివల్ల జరగటం అనేది ఎక్కడ ఉండదు. అది ఇది చాలా ఇవన్నీ ఏంటి, దీనివల్ల లేనిపోని మనస్పర్ధలు అశాంతులు ఇళ్లలో తెచ్చుకుంటున్నారు. దానికి కర్మకి సంబంధం లేదు, అసలు సంబంధం లేదు. నేను మొన్న కూడా మా ఇంటికి ఒకవేళ వచ్చారు, ఆయన ఇదే మాట అన్నాడు. వాళ్ళు ఎవరో అన్నారు నాతో, పక్కన వచ్చిన వాళ్ళు ఎవరు, మా వాడు చాలా ఇదండి నష్టజాతకుడు అండి, పుట్టిన 2వ రోజే తండ్రిని కోల్పోయాడు, ఆ పుట్టిన నక్షత్రం అది ఏదో పుట్టాడండి అని. నేను అమ్మ అదే నక్షత్రంలో ఈ ప్రపంచం మొత్తం ఎంతమంది పుట్టింటారు, ఆ రోజు ఎంతమంది పుట్టింటారు, అందరూ వాళ్ళ తండ్రిని కోల్పోయింటారా? ఇట్లాగే జరుగుతుందా? వారి ఆయుష్ అక్కడ దాకా ఉండి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ పిల్లవాడికి ఏంటి, ఈ రుణానుబంధం, రుణంతో ఈ తండ్రి రుణం తల్లి రుణం, ఏ రుణాలు ఎక్కడ దాకా ఉండాలి, ఈ జన్మ ఈ విధంగా ఇంతకుముందు జన్మల్లో తను సంపాదించుకున్న ప్రారంధ కర్మ వల్ల ఏదైనా ఒక జన్మలో తండ్రి లేకుండా కష్టపడాల్సి ఉందనుకో. సో నువ్వేం చేస్తావు, నీ జన్మ అక్కడ తీసుకుంటావు. ఎటువంటిది, నువ్వు జన్మ తీసుకున్న 2 రోజుల్లోనే తండ్రిని కోల్పోయేలా జరుగుతుంది అంతే. అటువంటి చోటే నువ్వు జన్మిస్తావు. అంతేగాని నువ్వు జన్మించడం వాళ్ళు వెళ్ళిపోవడం కాదు. పిల్లవాడు పుట్టడం వల్ల ఆయన పోవటం కాదు, ఆయన అది రాసి పెట్టినప్పుడు నువ్వు అక్కడ పుడతావు వెళ్ళి.